आदाबर्ज है नाज़रीन, मैं आसिफ अली और आप देख रहे हैं रूबी उर्दू न्यूज़। सबसे पहले नज़र डालेंगे अहम खबरों पर। तेलंगाना असम्बली इजलास के आखिरी दिन अहम बिल मंजूर, धरगानी पोर्टल की खामियों पर किए गए मुबाहिस। कम तालीम याफ्ता होने के बावजूद ग्रुप 1 की मुलाजिमतें खिलाड़ियों को दी गई, वज़ीर आला रेवंत रेड्डी का ऐवान असम्बली में बयान। इस्मत रेज़ी के वाक़यात पर तशवीश का इजहार, ख़वातीन के ख़िलाफ़ जराइम के वाक़यात से निमटने फ़ास्ट ट्रैक अदालतों में मुक़दमा चलाया जाए, कारगुज़ार सदर KTR ने किया मुतालबा। राय दुर्गम हदूद में सड़क हादसा, तेज़ रफ्तारी के दौरान कार तवाज़ुन खो बैठी, 19 साला तालिबे इल्म मुक़ामे हादसे पर फौत। देखते हैं खबरों की तफसील। तेलंगाना असम्बली का इजलास जुमा को भी जारी रहा, जिसमें सिविल कोड बिल को मंजूरी दी गई। अलावाजी कई अरकान असम्बली ने मुख्तसर मबाहिस में भी हिस्सा लिया। नाज़रीन, असम्बली से जुड़ी और दीगर खबरों पर तफसीली नज़र डालेंगे मोहम्मद अख्तर के साथ। वज़ीर आला रेवंत रेड्डी ने ऐवान में नायब वज़ीर आला भट्टी विक्रमार्का की जानिब से मशहूर क्रिकेट खिलाड़ी मोहम्मद सिराज और बॉक्सर निखत ज़रीन को हुकूमत की जानिब से ग्रुप 1 मुलाजिमत पेश करने के बिल पर बात करते हुए बताया कि कांग्रेस हुकूमत ने मोहम्मद सिराज को तालीमी काबिलियत में रियायत देते हुए ग्रुप 1 मुलाजिमत देने का फ़ैसला किया है और निखत ज़रीन को DCP की मुलाजिमत फराहम की गई है। उन्होंने बताया कि BCCI से बात करते हुए हैदराबाद में बैनुल-अक़वामी सतह की क्रिकेट स्टेडियम तामीर किया जाएगा। उन्होंने बताया कि हुकूमत स्पोर्ट्स को फ़रोग़ देने और खिलाड़ियों की हिम्मत अफजाई करने में संजीदा है। वज़ीर आला ने हैदराबाद में क़ायम किए गए गच्चीबौली स्टेडियम, लाल बहादुर स्टेडियम फतेह मैदान, यूसुफगढ़ा स्टेडियम, सरूनगर स्टेडियम और दीगर में मुख्तलिफ सरगर्मियों पर तशवीश का इजहार किया। BRS रुकन असम्बली कौशिक रेड्डी, मजलिसी रुकन असम्बली माजिद हुसैन, BJP और CPI ने मोहम्मद सिराज और निखत ज़रीन को ग्रुप 1 मुलाजिमत देने के फ़ैसले की तायीद करते हुए बताया कि रियासत के दीगर खिलाड़ियों की भी हिम्मत अफजाई की जानी चाहिए। एफ्रो एशियन गेम्स विविध रकाల క్రీడల్ని నిర్వహించి మంచి స్టేడియంలను ఆ రోజు మనం నిర్మించుకున్నాం. తర్వాత వివిధ కారణాల చేత మన దగ్గర స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ కొంత నిర్లక్ష్యానికి గురై పెద్దగా పట్టించుకోలే. కాకపోతే ఆ రోజు పుల్లెల గోపీచంద్ గారికి అకాడమీ కోసం కేటాయించిన ల్యాండ్ కానీ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ల వల్ల మన దగ్గర చాలామంది క్రీడాకారులు తయారవ్వడానికి ఉపయోగపడ్డది. ఒక ప్రైవేట్ ప్లేయర్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు ఏర్పాటు చేసిన దాంట్లోనే ఆ విధంగా ఉంటే ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటే ఇంకా అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈసారి బడ్జెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 361 కోట్ల రూపాయలు స్పోర్ట్స్ కోసము మనం కేటాయించడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు క్రీడాకారులను అంటే ప్రభుత్వ ఉద్యోగము లేకపోతే ఉద్యోగ భద్రత కోసం పెద్ద పెద్ద చదువులు చదవాలని తల్లిదండ్రులు ఏదైతే తాపత్రయపడుతుర్రో పిల్లల్ని పూర్తిగా పుస్తకాలకే అంకితం చేసి అసలు వాళ్ళకి ఎలాంటి క్రీడా అవకాశాలే లేకుంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఒత్తిడి తీసుకొచ్చి చదువుకునే విధంగా ఒత్తిడి చేస్తున్నారో, ఆటలలో కూడా రాణిస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తుంది, ఆ కుటుంబానికి గౌరవం పెరుగుతుంది. ఈ విషయం ప్రపంచానికి తెలవడం కోసమే ఈరోజు నిఖత్ జరీన్కి ఆర్థిక సాయం అందించినాం. జూబ్లీహిల్స్ బంజారాహిల్స్ ప్రాంతంలో ఇల్లు కట్టుకోవడానికి 600 గజాల ప్లాట్ ఇచ్చినాం. అదేవిధంగా సిరాజ్కు కూడా మనం ప్రభుత్వ ఉద్యోగం గ్రూప్ 1 అతని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేకపోయినా ఎగ్జామ్షన్ ఇచ్చి, నేను పదే పదే చెప్పిన చదువు కంటే కూడా క్రీడలలో రాణిస్తే తప్పకుండా ఉద్యోగ భద్రత ఉంటుందని. ఇంటర్మీడియట్ పాస్ అయిన సిరాజ్కు మనం ఇస్తున్న గ్రూప్ 1 జాబ్కి యాక్చువల్గా డిగ్రీ క్వాలిఫై అయి ఉండాలి. మనం ఆ ఎడ్యుకేషన్ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చి మరి
మనం సిరాజ్కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అధ్యక్ష. నిఖత్ జరీన్ గ్రాడ్యుయేట్ కాబట్టి వారికి కూడా మనము గ్రూప్ 1 డిఎస్పి కార్డర్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను తమ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కంప్లీట్గా స్పోర్ట్స్ పాలసీని తీసుకురాదలుచుకున్నాము. వివిధ రాష్ట్రాలల్లో మేము వాటిని స్టడీ చేసి వాటికి సంబంధించిన సమాచారాన్ని కూడా సేకరించినాము. అత్యధికంగా క్రీడాకారులకు ప్రోత్సాహకాలు ఇస్తున్నది హర్యానా రాష్ట్రము. అంటే అర్జున్ అవార్డీస్ కానీ ఇతర ఏ అవార్డీస్ అయినా ఇతర మెడల్స్ ఏం తీసుకొచ్చినా ఆటోమేటిక్గా వాళ్ళకి సహాయం అందించే విధంగా ఒక పాలసీ ఉన్నది. అంటే ఆర్థిక సహాయం కావచ్చు, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, లేకపోతే వాళ్ళకు ప్రభుత్వంలో ఉద్యోగాలు ఏ స్థాయి ఏ మెడల్ వస్తే ఏ విధంగా వాళ్ళకి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనో హర్యానా స్టేట్లో బెస్ట్ పాలసీని అడాప్ట్ చేసుకున్నారు అధ్యక్ష. మేము అందుకే ఈరోజు హర్యానా, పంజాబ్ ఇతర ప్రాంతాలలో బాక్సింగ్ రిలేటెడ్ కానీ అదర్ రిలేటెడ్ క్రీడలలో రాణించిన వాళ్ళకి ఏ విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదో వాటన్నిటిని కూడా మేము స్టడీ చేస్తున్నాం. వచ్చే సమావేశాలలో స్పోర్ట్స్ పాలసీని సభలో చర్చకు పెట్టి మిత్రుడు బీజేపీ ఎమ్మెల్యే గారు ఏదైతే సలహా చెప్పినరో స్పోర్ట్స్ స్టేడియంలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం. వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఈరోజు తెలంగాణలో భూములు ఫాస్టెస్ట్ 100 టెస్ట్ వికెట్స్ ఇన్ ద వరల్డ్ తీసుకొని షేన్వాన్ రికార్డ్ని బ్రేక్ చేసిన అధ్యక్ష ప్రజ్ఞాన్ ఓజా. దయచేసి ప్రజ్ఞాన్ ఓజా కూడా మీరు ల్యాండ్ అలాట్ చేయాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. అదేవిధంగా అంబటి రాయుడు గారు కూడా మన హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ చేసి తెలంగాణ నుంచి రిప్రజెంట్ చేసి అద్భుతంగా ఇండియాకి రానిచ్చారు, ఇంకా ఇవ్వలేదు. దయచేసి రాయుడు గారికి కూడా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా గుత్తా జ్వాల కూడా అద్భుతంగా బ్యాడ్మింటన్లో రానిచ్చింది అధ్యక్ష. తనకు కూడా మనం ఒక 600 స్క్వేర్ యార్డ్స్ వాట్ ఎవర్ సిరాజ్కి అండ్ ఎట్లా ఇస్తారో అదే విధంగా ఇవ్వాలని కోరుకుంటూ మరొకసారి సిరాజ్కి ఇచ్చినందుకు మనం ప్రత్యేకంగా అభినందనలు. అదేవిధంగా ప్రజ్ఞాన్ ఓజాకి, అంబటి రాయుడుకి, జ్వాలకు కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. स्पीकर साहब, मैं यहाँ पे अपनी पार्टी कुल-हिंद मजलिस इत्तेहादुल मुस्लिमीन की जानिब से खड़ा हूँ और मैं इस बिल की तायद में यहाँ पे ठहरा हूँ जो निखत ज़रीन और मोहम्मद सिराज को नौकरी यहाँ पे जो बिल लाया गया है उसकी तायद में। मगर इसके साथ साथ स्पीकर साहब, मैं आपके ज़रिए से हुकूमत से ये भी गुजारिश करना चाहूँगा कि इन दोनों के साथ साथ कई ऐसे प्लेयर्स हैं जो तेलंगाना से है, जो हमें नेशनल्स में और इंटरनेशनल स्टेजेस पे हमें रिप्रेजेंट करते हैं और कई गोल्ड मेडल्स लेके आते हैं, उनको भी हमें हिम्मत अफजाई करना चाहिए और उनकी भी हौसला अफजाई करना चाहिए। यहाँ पे जिस तरीके से मैं नाम लेना चाहूँगा, एक प्रवीण कुमार साहब है, इंटरनेशनल किक बॉक्सिंग में कई गोल्ड मेडल्स लाए। जनाब अकबरुद्दीन अवीसी साहब ने कई बार रिप्रेजेंट किया कि ऐसे लोग जो ऐसे स्पोर्ट्स में तेलंगाना का नाम इंटरनेशनल स्टेजेस पर रोशन कर रहे हैं, इनके साथ भी हुकूमत को ठहरने की ज़रूरत है। और इसके साथ साथ मजलिस इत्तेहादुल मुस्लिमीन ये मानती है कि ऐसे प्लेयर्स को बनाने के लिए लोअर सतह पे भी हुकूमत को ठहरना पड़ेगा। स्टेट लेवल पे जो प्लेयर्स हमें रिप्रेजेंट कर रहे हैं उनको भी हौसला अफजाई कराने की ज़रूरत है, उनके साथ भी ठहरने की ज़रूरत है और ऐसे प्लेयर्स को और तेलंगाना में बनाने के लिए अच्छे स्टेडियम्स और उसका इंफ्रास्ट्रक्चर लाने की भी ज़रूरत है। ओल्ड सिटी में कई बार हमने नुमाइंदगी की है, सब आपके सामने रखता हूँ। बल्लागुल्ला स्पोर्ट्स कॉम्प्लेक्स है जो एक शानदार स्पोर्ट्स स्टेडियम बनेगा, एक कॉम्प्लेक्स बनेगा, मगर वो बहुत स्लो पेस में काम चल रहा है। मलकपेट में एक जगह आइडेंटिफाई करके वहाँ के इलाके के नौजवानों के लिए एक बेहतरीन स्पोर्ट्स स्टेडियम या कॉम्प्लेक्स बना सकते हैं। नामपल्ली में 2 इंडोर स्टेडियम्स का प्रपोजल आपके सामने पेंडिंग है, जीएचएमसी के सामने है, जो रेड हिल्स में और मल्लापल्ली हाशम ग्राउंड का है। उसी के साथ साथ याकुतपुरे में, एसआरटी कॉलोनी में और संतोष नगर में है। कारवान में 3 इंडोर स्टेडियम की नुमाइंदगी कौसर मोहिद्दीन साहब ने की है, मुबीन साहब ने ये बताई है। तो ऐसे स्पोर्ट्स स्टेडियम्स, इंडोर स्टेडियम्स और ऐसे इंफ्रास्ट्रक्चर की ज़रूरत है जो और ऐसे प्लेयर्स को ला सके। मुगलपुरा स्पोर्ट्स कॉम्प्लेक्स एक आलीशान स्पोर्ट्स कॉम्प्लेक्स है साहब, मगर वहाँ पे यूथ की इंकरेजमेंट प्रोग्राम्स को नहीं लिया जा रहा है, मगर वहाँ पे दूसरे चीज़ों को ज़्यादा तरजीह दी जा रही है। जीएचएमसी ऑफिस को वहाँ से हटाने की ज़रूरत है। और उसी के साथ साथ एक पुराना स्विमिंग पूल मुगलपुरे में है सर, मैं मेरे बचपन से उस स्विमिंग पूल को देख रहा हूँ और एक अचीवमेंट था
जो वहाँ पे वो स्विमिंग पूल है उसको और बेहतर करने की ज़रूरत है। मैं आपसे के ज़रिए से हुकूमत से गुजारिश करूँगा और इसकी तायद के साथ साथ ये उम्मीद रखूँगा कि हम आने वाले और प्लेयर्स को भी हम हौसला अफजाई देंगे और उनकी हिम्मत बनकर ठहरेंगे। शुक्रिया। तीसरी तेलंगाना असेंबली के तीसरे सेशन के नवे रोज़ ऐवान में तेलंगाना सिविल कोड बिल को मुतफ़िक़ा तौर पर मंजूरी दी गई। वज़ीर उमूर मुक़न्ना श्रीधर बाबू ने बताया कि कांग्रेस हुकूमत हैदराबाद में 100 एकड़ अराज़ी पर आलीशान हाई कोर्ट तामीर कर रही है। उन्होंने बताया कि रियासत भर के 1000 अदालतों में 8,91,588 केसेस ज़ेर दौरान हैं। श्रीधर बाबू ने बताया कि हुकूमत साइबर क्राइम पर काबू पाने के लिए 30 फास्ट ट्रैक अदालतों में मुकदमात की तेज़ी के साथ फैसला करने के इक़दाम कर रही है। BRS रुकन असम्बली KT रामाराव ने रियासत में आए दिन इस्मत रेज़ी वाक़यात पर तशवीश का इजहार करते हुए फास्ट ट्रैक अदालतों में इजाफ़े का मुतालबा करते हुए बिल की तायद की। मजलिसी रुकन असम्बली माजिद हुसैन, BJP फ्लोर लीडर मैसूरा रेड्डी, CPI रुकन असम्बली सांबा शिवा राव ने भी बिल की तायद करते हुए चंद एक तजावीज़ पेश की। అనేక మంది ద్రవ్య అధికార పరిధి యొక్క పరిమితిని పెంచాలి. ప్రధానమైన ఉద్దేశం స్పీడీ అండ్ ఎక్స్పెడిషియస్ జస్టిస్ గురించి అధ్యక్ష. ఫాస్ట్ ట్రాక్స్ గురించి అడిగారు. ఇప్పటికే ఈ రాష్ట్రంలో దాదాపు 30 ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్, స్పెషల్ కోర్ట్స్ ద్వారా సత్వర న్యాయం అందించడానికి మరి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా మీరు ఏదైతే అంశాలు పేర్కొన్నారో మీకంటే మాకు ఇంకా కఠినంగా కూడా ఎవరైతే నేరం చేస్తారో ఆ నేరాలకు సంబంధించి వారిపైన కఠిన చర్యలు తీసుకోవడానికి మా వంతు గట్టి ప్రయత్నమే జరుగుతుంది అధ్యక్ష. శాంతి భద్రతలకు సంబంధించి కూడా మరి హోంశాఖ సంబంధించి మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారే ఉన్నారు. ఎప్పుడు కూడా ఎక్కడైనా శాంతి భద్రతలకు సంబంధించిన అంశం వచ్చే వరకు ఈ రాష్ట్రానికి సంబంధించిన మన ఖ్యాతిని, అదేవిధంగా మనకున్న ఇమేజ్ని దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా, దాంతోపాటు ఎవరికైతే వ్యక్తులకు నష్టం జరిగిందో వారికి సత్వర న్యాయం చేయాలనే సంకల్పనతోనే వారు కూడా పోతా ఉన్నారు. మా ప్రభుత్వం కఠినంగా కూడా శాంతి భద్రతలకు సంబంధించిన విషయానికి వస్తే కఠినంగా కూడా వ్యవహారం చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పటికే 30 కోర్ట్స్, ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కానీ స్పెషల్ కోర్ట్స్ కానీ పనిచేస్తూ ఉన్నారు. ఇంకా కూడా అవసరం ఉన్న చోట సత్వర న్యాయం గురించి ఎక్కడ కూడా వెనుకపోకుండా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదేవిధంగా కొత్త చట్టాలకు సంబంధించి కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు సంబంధించి ఈరోజు పూర్తి స్థాయిలో మేము ఆలోచన చేస్తూ ఉన్నాం, అనాలిసిస్ చేస్తూ ఉన్నాం. वज़ीर माल P श्रीनिवास रेड्डी ने तेलंगाना असम्बली के इख्तितामी रोज़ ऐवान में धरवानी पोर्टल और अराज़ियात पर कब्ज़े से मुताल्लिक़ मुख्तसर मुबाहिस का आगाज़ करते हुए बताया कि BRS ने धरवानी पोर्टल मुतारुफ़ करवाते हुए सैकड़ों किसानों की अराज़ियात हासिल की और साबिक़ा हुकूमत ने श्रीमती इंदिरा गांधी की जानिब से दी गई अराज़ियात को भी हासिल करते हुए न सिर्फ किसानों को बल्कि गरीब आवाम को नुकसान पहुँचाया है। उन्होंने बताया कि ये इंदिरम्मा का राज है और इस राज में किसी के भी साथ नाइंसाफ़ी नहीं की जाएगी। ప్రజలు విశ్వసించి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నారో ధరణి పోర్టల్ మారుస్తామా మారవమా చట్టం మారుస్తామా అనే దాన్ని ఉంటే ఏదైతే రైతులకే మా పార్టీ అంటున్నారో రైతులు మీ తరమలో మీ టైంలో కన్నీరు పెట్టారు. రైతుల మొఖాల్లో ఆనందం చూడాలన్నదే ఈ ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం. ప్రధానంగా ఈ చట్టానికి సంబంధించిన దాంట్లో సభ్యులు మాట్లాడుతూ మీ ద్వారా ఈ సభకు ఒకటి తెలియజేశారు, ఊరుకోమని. మీరు 4 గోడల మధ్యన తయారు చేసే దాన్ని టిక్కు పెట్టే పరిస్థితిలో ఈరోజు
ఇందిరమ్మ రాజ్యంలో మేము లేము. మీ ఒడతూపులు చప్పుళ్ళకి భయపడి ప్రజలకి మంచి చేసే దాంట్లో, సామాన్య ప్రజలకి మంచి చేసే దాంట్లో తప్పకుండా ఒక్క అడుగు కూడా ఇందిరమ్మ రాజ్యంలో వెనకేయమని మీ ద్వారా గౌరవ సభ్యులకి తెలియజేస్తున్నారు. మకన్ సింగ్ గారు ప్లీజ్. మకన్ సింగ్ గారు. बीआरएस रुकन असम्बली पी राजेश्वर रेड्डी ने ऐवान में जारी मुख्तसर मुबाहिस में हिस्सा लेते हुए बताया कि कांग्रेस हुकूमत साबिका बीआरएस हुकूमत के ताल्लुक से गुमराहकुन प्रोपेगेंडा करते हुए धरवानी पोर्टल में सिर्फ खामियां तलाश कर रही है, जबकि साबिक वज़ीर आला के चंद्रशेखर राव के मुतारफ़ करदा धरवानी पोर्टल से लाखों किसानों की अराजियात का तहफ़्फ़ुज़ हुआ है और बीआरएस के दौर में किसानों की तरक्की और उनकी फलाह के लिए किए जाने वाले इक़दामात से रियासत में किसानों के खुदकुशी के वाक़यात में कमी हुई है। యాక్చువల్గా భూమి మీద అధికారం అనేది ఆది మానవుడు ఉన్నప్పుడు ఏం లేదు. ఎప్పుడైతే నాగరికత వచ్చిందో అప్పటి నుండే ముఖ్యంగా కాకతీయులు మన ప్రాంతంలో వాళ్ళు వేస్తున్నప్పుడు ఫస్ట్ చెరువులు కాలువలు తవ్వించినప్పుడు రైతులందరూ కూడా ఒక 3 సంవత్సరాలు ఫ్రీగా చేసుకోమని, ఆ తర్వాత ఇది చేసుకో బాబు అని చెప్పేసి కూడా ఆనాడు చేశారు. ఆ తర్వాత 25% 50% దాని మీద వచ్చే ప్రొడ్యూస్ని తీసుకునేవారు. ఆ తర్వాత షేర్షా సూరి గారు దీనికి మొదటి ఆద్యులు. మొట్టమొదటిసారిగా భూ సర్వే చేపించి అప్పుడు ఈ భూశిస్తు వసూలు కోసం అని చెప్పేసి అమీన్ అని, మొఖద్దమ్ అని, షిక్దర్ అని, పట్వారి అనే అధికారులను నియమించారు. ఆ తర్వాత అక్బర్ కాలంలో ఈయనలో ఉన్న ఈ భూ సర్వే ఇవన్నిట్లో ఉన్న లోపాలే ఉన్నట్లయితే వాటన్నిటిని కూడా కొంత సవరించే ప్రయత్నం చేసిండ్రు. ఆ భూమి శిస్తు కానీ ఎట్లా వసూలు చేయడం దాంట్లో ఒక అగ్రిగేట్ 10 సంవత్సరాల అగ్రిగేట్ తీసుకొని చేయించడం జరిగింది. रियासती वज़ीर सीता अक्का ने ऐवान में जारी मुख्तसर मुबाहिस में हिस्सा लेते हुए बताया कि बीआरएस अरकान असम्बली धरानी पोर्टल की वजह से किसानों की अराजियात के तहफ़्फ़ुज़ का गलत दावा कर रहे हैं, जबकि हक़ाइक़ ये है कि उनके ख़ुद ज़िले मलगू के कई एक किसानों की अराजियात को धरानी पोर्टल के नाम पर हासिल कर लिया गया, जबकि ये अराजियात किसानों को काफ़ी अरसे क़ब्ल दी गई थी। उन्होंने बीआरएस रुकन असम्बली पी राजेश्वर रेड्डी की जानिब से बीआरएस के दौर में किसानों की खुदकुशी के वाक़यात में कमी को झूठा और बेबुनियाद करार दिया। ఆ ధరణి వచ్చిన కాంచి ట్రై చేస్తున్నారు. ఈ రోజు కూడా మేము చేద్దామంటే ధరణి నిబంధనలు అడ్డం వస్తూ ఉన్నాయి. నేను సాక్ష్యము ములుగులో రండి కాసిందేవుపేట దగ్గర చూపిస్తా. ఇట్లాంటి చాలా మీరు ఇచ్చినటువంటి ధరణిలో ఒకప్పుడు ఎంతోమంది భూ పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి భూములు ఉన్నాయి, లేదా అమ్ముకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా మీరు పట్టా చేసి ఇచ్చిర్రు, అమ్ముకున్నారు. పాపం కొనుక్కున్న వాళ్ళు ఈ భూమి కోసం మళ్ళీ వస్తారా అని అనుకొని పట్టాల మీద అంత ఆసక్తి ఎప్పుడు చూపట్లేదు సార్. వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ గారి హయాంలో పట్టా వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు. పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు, దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు. ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు. ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిరు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది. అదే కాకుండా అనేక మంది అడుగుతున్నారు మమ్మల్ని, ఇంకెప్పుడు మారుస్తారు, ఇంకెప్పుడు మాకు ఒరిజినల్గా మేము సాగులో ఉన్నటువంటి వాళ్లకు హక్కులు వస్తాయని. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి. तलबा के मसाइल की यकसुई का मुतालबा करते हुए सिद्दीपेट में वाक़े उस्मानिया यूनिवर्सिटी पीजी कॉलेज के रूबरू पीडीएसयू से वाबस्ता तलबा ने एहतजाज दर्ज करवाया। रियासती जनरल सेक्रेटरी पीडीएसयू एसवी श्रीकांत ने बताया कि कॉलेज के हॉस्टल में तलबा को कमरे अलॉट नहीं किए जा रहे हैं, नीज़ खाने की सहूलत भी फराहम नहीं की गई है। उन्होंने फौरी इन मसाइल की यकसुई का मुतालबा किया।
జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఓయూ సబ్ క్యాంపస్ పిల్లలు వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి వాళ్ళ కాలేజీ ముందు ప్రొటెస్ట్ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే వాళ్ళ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా నడుస్తున్నటువంటి ఈ ఓయూ పీజీ సబ్ సెంటరు వాళ్ళ హాస్టల్లో నిర్మించింది. గర్ల్స్ కోసం బాయ్స్ కోసం పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి వాళ్ళ విద్యార్థులకు అలా చదువుకుంటున్నటువంటి విద్యార్థులకు భోజన సౌకర్యం కల్పించడం మరిచింది. దాంట్లో ఒక వార్డెన్ పోస్ట్ లేనటువంటి పరిస్థితుంది, వాళ్ళ దాంట్లో వంట మనుషులకు సంబంధించిన పోస్టులు లేనటువంటి పరిస్థితుంది. వాళ్ళ బాయ్స్ గర్ల్స్ హాస్టల్ భద్రత కోసం ఏర్పాటు చేయాల్సినటువంటి వాచ్మెన్లు కూడా ఇక్కడ లేరు, అందుబాటులో లేరు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటున్నటువంటి క్రమంలో ఈ కాలేజీకి అనుబంధంగా హాస్టల్ ఉంది, మీరు బ్రహ్మాండంగా చదువుకోవచ్చు అని చెప్పేసి ప్రచారం చేశారు. కానీ ఇవాళ ఇక్కడ అడ్మిషన్ తీసుకొని హాస్టల్ను చూద్దామని చెప్పేసి విద్యార్థులు పోతే అంటే హాస్టల్లో జాయిన్ కావడానికంటే ముందు ప్రతి ఒక్క విద్యార్థి 4,500 రూపాయలు కాలేజీకి డీడీలు తీసినటువంటి పరిస్థితుంది. ఆ డీడీలు ఎందుకోసం అంటే ఇవాళ కేవలం ఒక कारगुजार सदर बीआरएस पार्टी केटी रामाराव ने ख़वातीन के ख़िलाफ़ बढ़ते जराइम पर तशवीश का इजहार किया है। उन्होंने असम्बली में इस सिलसिले में बात करते हुए हुकूमत से मुतालबा किया कि ऐसे केसेस को फास्ट ट्रैक कोर्ट में चलाया जाए ताकि मुतासरा ख़वातीन को इंसाफ मिल सके। नाज़रीन, इस खबर के साथ दीगर खबरों पर नज़र डालेंगे सना अहमद के साथ। तेलंगाना के साबिक़ वज़ीर और बीआरएस पार्टी के कारगुजार सदर केटी रामाराव ने रियासत में ख़वातीन के ख़िलाफ़ बढ़ते हुए जराइम बिलखुसूस इस्मत रेज़ी के वाक़यात पर तशवीश का इजहार किया। केटीआर ने जुमे के दिन असम्बली में हुकूमत से मुतालबा किया कि इस तरह के वाक़यात से निमटने के लिए फ़ास्ट ट्रैक अदालतों में मुकदमे चलाए जाएँ ताकि मुतासरीन को जल्द इंसाफ मिल सके। గారు కూడా చాలా వివరంగా మాట్లాడారు. శాంతి భద్రతల విషయంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది కూడా చాలా వివరంగా చెప్పారు. దయచేసి ప్రభుత్వాన్ని నేను కోరేది మనం అందరం కూడా, ఎందుకంటే సమిష్టిగా రాజకీయాల్లో ఏ రకమైన అభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఏ రకమైన సిద్ధాంతాలు ఉన్నప్పటికీ, ఏ రకమైన విభేదాలు ఉన్నప్పటికీ మనందరం కూడా కొన్ని విషయాల్లో మాత్రం సమిష్టిగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న అత్యాచారాలు కానీ, ఈ రాష్ట్రంలో ఈరోజు జరుగుతున్న సైబర్ క్రైమ్ కానీ, రాష్ట్రంలో మనం అందరం కూడా జుడిషియస్గా ఆలోచించి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ఏర్పాటు, ముఖ్యంగా అత్యాచార కేసుల విషయంలో దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా, అవసరమైతే ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయండి. ఫాస్ట్ ట్రాక్ అంటే ఒక్కసారి ఇలాంటి నేరం జరిగినప్పుడు మళ్ళీ ఎవరు అలాంటి దుస్సాహసం చేయకుండా నిందితుడికి వెంటనే శిక్ష పడుతుంది, బాధితులకు న్యాయం వస్తుందనే విధంగా ప్రతి జిల్లాలో అవసరమైతే ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి. मजलिस के फ्लोर लीडर अकबरुद्दीन ओवैसी ने असम्बली एजेंडे को लेकर जुमे के दिन हुकूमत से सवाल किया कि आखिर अरकान असम्बली तक इसे पहुंचने में ताख़ीर क्यों हो रही है। अकबर ओवैसी ने कहा कि असम्बली के इजलास के आगाज़ से 1 बजे उन्हें एजेंडा मिल रहा था। गुज़िश्ता रोज़ 1:40 पर उन्हें एजेंडा मिला है। उनकी 25 साला सियासी ज़िंदगी में असम्बली का ऐसा इजलास नहीं हुआ। अकबर ओवैसी ने कहा कि ऐवान किसी एक पार्टी या फिर हुक्मरान जमात की मर्ज़ी के मुताबिक नहीं चलाया जा सकता। Speaker sir, my humble submission and a request to you is that sir, every day the agenda for the assembly is reaching us at 1 o'clock. Day before yesterday, it reached my residence at 1:40, sir. Sir, if it comes at 1:40, how will the political party and legislatures prepare on the subject? Sir, when the first day BSc meeting was conducted, the agenda was decided and the agenda was tabled. One short discussion was taken up. And what we see today, sir, the same short discussion has been made number 2. A new short discussion is arised. Sir, this house cannot run with the wishes of one political party or one ruling party, sir. Everybody needs to be taken into confidence. 25 years, sir, I have never seen the house running like this. नहीं ऐसा नहीं करे थे ऐसा. How can it run like that, sir? Sir, my humble submission request to the chair is that, sir, kindly send us the agenda before, sir. My only submission and request is that, sir. Sir, earlier, sir, जैसा आज अगर हाउस हो रहा है, sir, tomorrow जो भी हाउस में आने वाला है, क्वेश्चन, sir, फ्लोर लीडर्स को पूरा पेपर भी लेकर देते थे, कल ये आने वाला है बोल के.
सर रात के 1 बजे आएगा तो कैसा प्रिपेयर करेंगे सर? आप खुद बोलिए सर. Sir, with all due respect to the chair, I am submitting this, sir. It is not against anyone, sir. I am talking for the honor of this house, the privilege of this house, and the privilege of the members, sir. Sir, you are the custodian of this house, sir. Sir, you have to come for the protection of all of us, sir, not just me, all the members, sir. Sir, you should make sure, sir, that the agenda reaches us, sir, and once a topic is decided. Sir, अब रात में 1 बजे बोले, अब वो रेवेन्यू पे लैंड पे डिस्कस करेंगे. So the treasury benches do not want the opposition parties to come prepared. That is why early in the morning they are sending the agenda. They don't want to have a healthy discussion. सर ये कैसा होगा सर? सर आप पहले बोले तो हम प्रिपेयर होके आ सकते सर. सडनली ला लिए, इस पे बोलना है बोल दो. सडनली ये बिल आ गया, इस पे बोल दो. हाउ कैन वी डू इट सर? सर दिस इज नॉट सर. So decorum, the honor and the privilege of the house and the members should be taken care by the chair, sir. I request you, sir. तेलंगाना की सियासत में सियासी खलाबाजियों के वाक़यात जारी हैं। बताया गया है कि बीआरएस से कांग्रेस में शरीक हुए कृष्णा मोहन रेड्डी ने 2 दिन पहले असेंबली के अहाते में केटीआर से मुलाकात की थी और फिर ये खबरें गश्त कर रही थीं कि वो फिर से बीआरएस में शामिल हो रही हैं। लेकिन जुमे की सुबह वो वज़ीर-ए-आला के घर पहुंच गए और उनसे कहा कि वो कांग्रेस छोड़कर नहीं जा रही हैं। इम्कान है कि वज़ीर-ए-आला रेवंत रेड्डी अमेरिका के दौरे पर रवाना हो रहे हैं। अब देखना है कि उनके जाने के बाद बीआरएस से कांग्रेस में शरीक हुए अरकान की सरगर्मियां क्या होती हैं। रियासत तेलंगाना के मुख्तलिफ मुकामात पर 24 घंटों के दौरान दिलखराश सड़क हादसे हुए हैं। खम्बा में तेज़ रफ्तार बाइक राइडिंग की वजह से 3 नौजवान हलाक हो गए। तफसीलात के मुताबिक सत्तूपल्ली मंडल के गंगाराम देहात में खड़े हुए ट्रक से बाइक टकरा गई। बाइक पर सवार 20 साला वेनू, 22 साला सुरेश और 12 साला शेख करीमुल्ला बरसरे मौका हलाक हो गए। लाशों को पोस्टमार्टम के लिए हॉस्पिटल मुंतकिल किया गया है। हैदराबाद के बालापुर में 10 दिन पहले हुए सड़क हादसे का सीसीटीवी मंजर आम पर आया है। फुटेज में देखा जा सकता है कि यू टर्न लेने के दौरान आरटीसी बस ड्राइवर ने लापरवाही से किनारे चलने वाले शख्स को रौंद डाला और इस हादसे में पैदल राहरू की मौत हुई है। मुतालिका पुलिस तहकीकात कर रही है। महकमे इंसदाद रिश्वत ने वरंगल में रिश्वत लेने वाले पुलिस के सब इंस्पेक्टर को गिरफ्तार किया है। बताया गया है कि पार्वतागिरी पुलिस स्टेशन के एसआई वेंकन्ना ने भदावत भास्कर को पुलिस स्टेशन में जमानत देने के लिए 40,000 रुपये की रिश्वत तलब की थी। सब इंस्पेक्टर की मदद करने वाले पुलिस स्टेशन के ड्राइवर सदानंदम को गिरफ्तार कर लिया गया है। आंध्र प्रदेश के नंदियाल में मकान की छत के मुनहदिम हो जाने से एक ही खानदान के 4 अफराद हलाक हो गए हैं। तफसीलात के मुताबिक चगलमारी मंडल के चिन्नाविंगल देहात में ये वाक़या पेश आया। बताया जा रहा है कि दरमियानी शब जब लोग सो रहे थे मकान की छत गिर गई और मलबे के नीचे ही मकीन दफन हो गए। महलूकीन की शिनाख्त 45 साला गुरुशेखर रेड्डी, 38 साला दस्तगिरम्मा और उनकी 16 साला बेटी पोतरा और 10 साला गुरुलक्ष्मी की हैसियत से की गई है। बताया गया है कि इसी ख़ानदान की एक लड़की घर पर नहीं थी और वो महफूज रही। शुबे तरसील आमा और सहाफ़त मौलाना आज़ाद नेशनल उर्दू यूनिवर्सिटी की जानिब से सीनियर सहाफ़ी मोहम्मद सैफुद्दीन और मीर मोहसिन अली से उर्दू अखबारात और बैरून मुल्क क़ारीन के उन्वान पर इंटरव्यू लिया गया।
जो यूनिवर्सिटी के ऑफिशियल आईडी IMC मानू से यूट्यूब और फेसबुक पर रिलीज़ कर दिया गया है। डॉक्टर मुस्तफ़ा अली सरवरी एसोसिएट प्रोफेसर मानू ने मज़कूरा इंटरव्यू लिया, जिसमें सहाफ़ियों ने तशफ़ी बख्श जवाबात भी दिए। सहाफ़ी मोहम्मद सैफुद्दीन उर्दू सहाफ़त में देरीना तजुर्बा रखते हैं और IJFF सऊदी चैप्टर के वो वाइस प्रेसिडेंट हैं, जबकि मीर मोहसिन अली इंटरनेशनल जर्नलिस्ट और कॉलम निगार हैं। नाजरीन के लिए इस इंटरव्यू के इक़्तिबासात पेश किए जा रहे हैं। अपनी बात का आगाज़ हम सैफ साहब से करना चाहेंगे कि बैरून मुल्क ख़ारईन जो हैं ये कब से बनना शुरू हुए और इस हवाले से क्या आप मालूमात हैं जो दिलचस्प हैं जो आप शेयर करना चाहेंगे? कि उर्दू अखबार के ख़ारईन बैरूनी ममालिक में तो इब्तदा से ही हैं, क्योंकि यहाँ से जो लोग तलाश माश में नकल मुक़ाम करके खलीजी ममालिक को पहुँच गए थे तो उन्हें अपने मुल्क के और अपने शहर के हालात से वाकिफ़ियत के लिए कोई और ज़राए नहीं थे। इसीलिए वो लोग हालांकि अखबारात इमीडिएटली नहीं बल्कि 2-3 दिन के बाद मिलते थे, फिर भी उसका इंतज़ार करते और उसके बाद अखबार हासिल करके उसका मुताला करते थे। तो कई दफ़ा ऐसा होता था कि लोग बाज़ाब्ता पहले से बुकिंग करके रखते थे, क्योंकि अखबारात की जो तादाद आती थी वो लिमिटेड होती थी और लोग चाहते थे कि हर कोई हासिल करना चाहते थे। तो लोग इसी तरह से होता यह था कि जहाँ जिन स्टॉल्स पे अखबारात मिलते थे वो स्टॉल पे बाज़ाब्ता उस पर लिख के बाज़ाब्ता रख दिया जाता था कि ये कॉपी फ़लाने साहब की है। तो और फिर उसके अलावा कुछ ऐसे भी होता था कि यहाँ के हैदराबाद की तरह वहाँ के भी हिंदुस्तानी बल्कि हैदराबादी होटलों में भी अखबार रखना शुरू किया उन लोगों ने। लेकिन अब जहाँ तक ये आगाज़ कब हुआ इस बारे में कहना तो मुश्किल है, क्योंकि मैंने जब सऊदी अरब यहाँ से जब रवाना हो के वहाँ क़याम किया तो उस वक्त से मैं देख रहा हूँ कि वहाँ पाबंदी से अखबारात आते थे और संडे एडिशन का डिमांड ज़्यादा हुआ करता था। मेरा जो अगला सवाल है वो मोहसिन साहब से है कि सवाल मेरा ये है कि अखबारात छपते तो अगर हम बात करें तो शहर हैदराबाद में छपते थे, तो ये अखबारात चूँकि आप भी सऊदी अरब में रहे हैं तो वहाँ के अखबारात में आपने काम किया है, तो वहाँ पर कैसे पहुँचते थे ये अखबारात और फिर उसमें क्या वो अखबार जो ख़रीदने वाले थे उसको क्यों ख़रीदते थे? अखबारात यहाँ से जब निकलते थे तो डायरेक्ट फ़्लाइट जब नहीं थी तो बॉम्बे से वो लोग भिजाते थे, सऊदी एयरलाइंस के ज़रिए आते थे। फिर वो आने के बाद में एक दिन जो है उसको एयरपोर्ट पर रखा जाता था। तो एयरपोर्ट पर उसको पूरा लोग जो है जांचते थे कि उसके अंदर कंटेंट क्या है। अच्छा, पोस्टर्स क्या है, अगर कोई पोस्टर्स अगर गैर इस्लामिक है तो उसको जो है वो लोग ब्लैक कलर की इंक लगा दिया करते थे। उसके बाद में जो है जो पेपर बचता था वो पेपर जब आम पब्लिक में आता था। बॉलीवुड की कई अहम फिल्मों में अपनी लाजवाब अदाकारी के जौहर दिखाने वाले रज़ा मुराद ने खुसूसी तौर पर हैदराबाद का दौरा करते हुए तारीख़ी इमारत चार मीनार का मुशाहिदा किया और इसकी तारीफ़ किए बग़ैर न रह सके। रज़ा मुराद के हमरा मखदूम ब्रदर्स के सरबराह आबिद मोहिउद्दीन और दीगर भी मौजूद थे। वादे है कि 73 साला रज़ा मुराद 23 नवंबर 1950 को रामपुर में पैदा हुए और ताहाल उन्होंने 250 से ज़ायद बॉलीवुड फिल्मों में काम किया है। बॉलीवुड के अलावा भोजपुरी और पंजाबी फिल्मों में भी उन्होंने अदाकारी की है। उनकी जानी मानी फिल्मों में नमक हराम, प्रेम रोग, राम लखन जैसी फिल्में शामिल हैं। शुरू करूं? हाँ। मैं अभी हैदराबाद में हूं और हैदराबाद की आन बान शान चार मीनार आपको दिखाई दे रहा है। यहाँ बड़ी रौनक है, टूरिस्ट स्पॉट है। दुनिया के कोने कोने से लोग ये शानदार इमारत देखने आते हैं और आज कुछ लोग मुझे भी देखने आए हैं, मेरे चाहने वाले। आबिद भाई, तो आबिद भाई मेरे बड़े अच्छे दोस्त हैं, मैं इनका खैर मकदम करता हूँ और जब भी आता हूँ हैदराबाद तो चार मीनार देखने ज़रूर आता हूँ। ऐसी शानदार इमारत दुनिया में बहुत कम है
और हमारे हिंदुस्तान की भी ये आन बान शान है, चार मीनार। तो यही मैं चाहता था कि आज अपने इंस्टाग्राम और फेसबुक फ्रेंड्स के साथ शेयर करूं। ये देखिए, ये काफ़ी चाहने वाले मेरे यहाँ इकट्ठा हो गए हैं, इन्हें भी देखिए। मैं इनका शुक्रगुजार हूँ कि बहुत प्यार करते हैं मुझसे, ये सब बहुत प्यार करते हैं। और जहाँ भी जाते हैं मुझे घेरते हैं और मुझे अच्छा लगता है, इनसे घिरना मुझे अच्छा लगता है। मैं इन सब से बहुत प्यार करता हूँ। रायदुर्ग पुलिस स्टेशन हुदूद में पेश आए सड़क हादसे में बीबीए कोर्स में तालीम हासिल कर रहे एक तालिब इल्म की मौत वाक़ हुई। पुलिस के मुताबिक इकफाई यूनिवर्सिटी के तालिब इल्म 19 साला चरण अपनी मोटर कार स्विफ्ट डिज़ायर में घर वापस हो रहे थे कि तेज़ रफ्तारी के दौरान कार तवाज़ुन खो बैठी और फ्लाईओवर से टकराने के बाद कार तबाह हुई और मकामे हादसे पर ही नौजवान की मौत वाक़ हुई। इत्तला मिलते ही मुतल्लिक़ा पुलिस ने मकामे हादसे पर पहुंचकर ज़ाब्ते की कार्रवाई अंजाम दी। नागार्जुना सागर हाईवे इंजापुर तवरसलीपुरम दहशत मचाने वाली डकैती गैंग के 2 अराकीन को पुलिस ने हिरासत में लिया, जबकि एक और मेंबर फरार है। मकामी अफराद के मुताबिक गुर्रमगुड़ा ता इंजापुर कार में सफ़र के दौरान डकैती गैंग के अराकीन ने न सिर्फ ड्राइवर को मारपीट की बल्कि आने जाने वालों को भी मारपीट की गई। इत्तला मिलते ही पुलिस ने इस गैंग के 2 अराकीन को दबोच लिया। जिले सोरियापेट के मुनागाला मंडल में एक शख्स ने फांसी लेकर खुदकुशी कर ली। मकामी अफराद ने इस सिलसिले में मुतल्लिक़ा पुलिस को मुतल्ला किया, जिसके बाद नाशुबर से पोस्टमार्टम दवाखाना मुंतकिल किया गया और इस सिलसिले में एक केस भी दर्ज किया गया। महकमे बरक़ी की जानिब से बरक़ी मसाइल की यकसुई को यकीनी बनाने के सिलसिले में शिकायती नंबर दिया गया है। एडी फलकनुमा के मुताबिक 1912 पर सारिफीन डायल करते हुए अपनी शिकायत दर्ज करवा सकते हैं। नीज़ चंद्रायन गुट्टा, फलकनुमा, छतरी नाका और दीगर इलाक़ों के लिए मुताल्लिक़ा नंबर्स भी अलॉट किए गए हैं, जिस पर सारिफीन कॉल करते हुए अपनी शिकायतें दर्ज करवा सकते हैं। नमस्कार, मेरा नाम के राजू, एडी ऑपरेशन फलकनामा टीजी एसपीडी सेल। मैं तमाम लोगों को गुजारिश करता हूँ, आपका एरिया में माहौल में कभी भी इलेक्ट्रिसिटी इंटरप्शन आने से इमीडिएटली आप डायल 1912 नंबर कीजिए। इमीडिएटली हमारा स्टाफ मौजूद होकर आपको सप्लाई अरेंज करेंगे जल्दी से जल्दी। और ये कंट्रोल रूम नंबर भी है हमारे पास, वो मेन कंट्रोल रूम है, उसका नंबर 9491 628269 है। इसके अलावा
आपका एरिया अगर फलकनामा हुए तो 9490619808 को करिए। अगर आपका एरिया चेतना का एरिया को लगे तो और 9490619810 करिए। अगर चंद्रायनगुट्टा एरिया का है तो आपका एरिया 9490619810 ये नंबर को कॉल करिए। इमीडिएटली हमारा स्टाफ आके आपका सप्लाई रिस्टोर करेंगे। यही आपका गुजारिश करूँ। अगर आप डायल 1912 करें तो वहाँ से हमारा कंट्रोल रूम से लोकल एरिया ऑफिसर्स को ये नंबर से हम आपको इत्तला दे दें कि आपको सप्लाई जल्दी से जल्दी आपको देने की कोशिश करेंगे। आप लोग ये 1912 को ज़्यादा से ज़्यादा इस्तेमाल करिए नंबर को। ये 24 आवर्स रहता है ये नंबर। ये पूरा जो भी मैं बोला ऐसा नंबर्स पूरा 24 आवर्स मौजूद रहते। आपको अच्छा सप्लाई देने के लिए ये इंतज़ाम करे हमारा मैनेजमेंट। आप इसी नंबरों को आप इस्तेमाल कीजिए, हमारे को हेल्प करिए। हम आपके लिए 24 आवर्स मौजूद रहते। धन्यवाद। आखिर में देखेंगे सुर्खियां एक बार फिर। तेलंगाना असम्बली इजलास के आखिरी दिन अहम बिल मंजूर। धरवानी पोर्टल की खामियों पर किए गए मुबाहिस। कम तालीम याफ्ता होने के बावजूद ग्रुप 1 की मुलाजिमतें खिलाड़ियों को दी गई। वज़ीर आला रेवंत रेड्डी का ऐवान असम्बली में बयान। इस्मत रेज़ी के वाक़यात पर तशवीश का इजहार। ख़वातीन के ख़िलाफ़ जराइम के वाक़यात से निमटने फ़ास्ट ट्रैक अदालतों में मुक़दमा चलाया जाए। कारगुज़ार सदर KTR ने किया मुतालबा। राय दुर्गम हुदूद में सड़क हादसा। तेज़ रफ्तारी के दौरान कार तवाज़ुन खो बैठी। 19 साला तालिब इल्म मुक़ामे हादसे पर ही फौत। इसी के साथ रूबी न्यूज़ यहीं अख्तिताम पजीर होती है। रियासती, कौमी और बैनुल-अक़वामी ख़बरों के लिए देखते रहिए रूबी न्यूज़। हम इस उम्मीद के साथ आपसे इजाज़त लेंगे कि आपका आने वाला दिन अच्छा होगा। अस्सलाम वालेकुम।